ఫుడ్ గురించి తెలుసు, కానీ ఆర్గానిక్ బెడ్ గురించి తెలుసా? ఒక బెడ్డే కాదు, ఇన్ఫాక్ట్ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఆర్గానిక్ అయితే ఆ ఇల్లు ఎంత స్పెషల్ ఉంటుందో, ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఇంకెంత స్పెషల్ ఉంటారో ఇవన్నీ చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు. మీరు కుర్రాళ్ళు కాదు, ఎర్రోళ్ళు. ఏంట్రా చాలా ఆనందంగా ఉన్నావు? నేను పక్కన పెట్టి నువ్వేంటి ఫుల్ డాన్స్ చేస్తున్నావు? ఈ రోజు మన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయిపోయి ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? ప్రతి సంవత్సరం ఈసారి ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయ్యావా? యా. మరి దాని డాన్స్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు పాస్ అయ్యాం అనుకో ఆ. జాబ్ చేయాలి. అవును. మన చదువులకి మనకు వచ్చే మార్కులు జాబ్లు ఎవరిస్తారా? ఎవరు? ఖాళీ కూర్చోవాలి. ఖాళీ కూర్చుంటే ఏమంటారు ఇంట్లో? ఖాళీ కూర్చొని జాబ్ చేయొచ్చు కదా అంటారు. ఊరు నుంచి చుట్టాలు వస్తారు, ఏం చేస్తున్నా అంటే ఖాళీగా తిడతారు. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం అనుకో ఇలా రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇప్పుడు అడగవచ్చు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, మా అబ్బాయి ఇంకో చదువుకుంటాడు అంటారు. సిగ్గు లేదు. సిగ్గు లేదని మన అద్దగా అన్నారు, విన్నావా? నన్ను అనలేదురా. నవ్వాలి ఇక్కడ. సిగ్గు లేదుగా. అవును, నువ్వేంటి మంచి ఎంజాయ్ చేస్తున్నావు? ఏమైంది? అరే నేను పాస్ అయిపోయారా, నాకు ఈ విషయం తెలియక. నువ్వు నా దగ్గరికి పాస్ అయ్యావా? అవునరా. నేను నమ్మను. నా దగ్గర ఎవడో పాస్ అవ్వలేదు ఇప్పుడు వచ్చి. అరే హాల్ టికెట్ నెంబర్ చూడు. చెప్పు. 3 3 5 5 7 7 8 2 పాస్ అయ్యా. ఏమైందిరా? ఇది హాల్ టికెట్ కాదురా, లాటరీ టికెట్ ఇది. లాటరీ టికెటా? ఆ. నాకు అదే భయం వేసింది, ఎక్కడ పాస్ అయిపోయినా అని చెప్పిన. అదే కదా. లాటరీ ఏమొచ్చింది ఎందుకు? అరే బావా, అరే అరే చెప్పరా. అరే నీ రేంజ్ మారిపోయింది. ఇంకా రేపటి నుంచి ఇంకా నువ్వు ఇస్త్రీ బట్టలు వేసుకోవడమే. ఏంట్రా? నీకు ఐరన్ బాక్స్ వచ్చింది. నీకు ఐరన్ బాక్స్ వచ్చింది. ఆటో ఏట్రీ. ఇంకా నలిగిపోయిన బట్టలు వేసుకోవచ్చు, రోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవడం. ఐరన్ బాక్స్ వచ్చింది, తీసుకో. పక్కింటి వాళ్ళు కూడా ఇస్త్రీ బట్టలు వేయచ్చు. జబర్దస్త్ వాళ్ళందరికి ఇస్త్రీ బట్టలే వస్తాయి. ఇక అయినా గవర్నమెంట్ ఈ పూర్ పీపుల్స్ కి ఏదో పథకాలు పెడతారు కదరా. ఓకే. మళ్ళీ పూర్ స్టూడెంట్స్ కూడా ఏమన్నా పథకాలు పెట్టి సబ్జెక్ట్ లో ఫెయిల్ ప్రతి సబ్జెక్ట్ కు 10,000, 100 మార్కులు 7 మార్కులు పాస్ మార్క్, వారం వారం మనం తాగడానికి 2 కేసులు బీర్లు, 2 సిగరెట్ ప్యాకెట్లు, అలాగే నెలకోసారి మనకి నెలకోసారి మనం చిన్నప్పుడు చూడరా ఏబీసీలు ఆర్డర్ లో ఉంటే ఎంత అందంగా ఉండేవి, సింపుల్ గా చదివేసేవాళ్ళు. అవునరా. అదే ఏబీసీలు ఆర్డర్ మారగానే చదవడం కష్టం అయిపోతుంది. ఆర్డర్ మాట ఏంట్రా? చిన్నప్పుడు ఏబీసీలు పెద్దప్పుడు ఏబీసీలు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఆర్డర్ మారే కదా. ఎంబీఏ కష్టం చదవడం, ఐఏఎస్ చదవడం కష్టం, ఐపీఎస్ చదవడం కష్టం. చూసి ఆర్డర్ మారితే ఎంత కష్టంగా ఉన్నాయో. నేను ఊరు వెళ్తున్నాను, ఇంటికి ఓ 1000 రూపాయలు ఇవ్వరా. అరే ఈ 1000 లాస్ట్ టైం 500 మొత్తం 1500 వస్తాయి. మొత్తం 1000 రూపాయలు వస్తాయి. అరే అలా ఎలా ఇద్దరా? 1500 నేను ఇచ్చింది. సరే క్లారిటీ చెప్పు. ఇదిగో ఇదంతా అప్పుడు ఇచ్చిన 500. ఇప్పుడు నీకు ఎంత ఇచ్చా? 1000. మొత్తం ఎంత అయింది? 1500 అయింది. అదే చెప్తున్నా. 500 తీసుకో. ఇప్పుడు ఎంత వస్తుంది? 1000 రూపాయలు. సరిపోయింది. రే ఈ 500 నేను ఇప్పుడు తీసుకున్నాయి కదరా. నీకు క్లారిటీకి చెప్పినప్పుడు క్లారిటీ విని అంతే. ఇంకా 1500 వస్తాయి. క్లారిటీ చెప్పు. ఫుల్ క్లారిటీ తెస్తారా? ఓకేరా. ఇదిగోరా ఇప్పుడు నేను ఇచ్చిన 1000 రూపాయలు. 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఇది పాతకి నీకు 500 ఇచ్చా కదా. ఆ 500 మొత్తం ఎంత అయింది? 1500 అయింది. 1500 రావాలి. అదే చెప్తున్నా. ఇప్పుడు 500 తీసుకో. ఇంకెంత వస్తుంది? 1000 రూపాయలు. తర్వాత ఇస్తాను. ఓకే. నేను ఊరు వెళ్తున్నాను రా, ఇంటికి 1 వీక్ లో వచ్చి కలుస్తా. రే నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదరా. మాది డిఫరెంట్ ఫ్యామిలీ రా. మా నాన్నగారు అంతా ఆర్గానిక్ ఆర్గానిక్ అనుకోని. అరే మంచిది ఆర్గానిక్. పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం. పైగా చెట్లు అన్ని బాగుంటాయి. ఇదేరా మా ఇల్లు, మా ఊరు. ఇంట్లో ఇన్ని మొక్కలు ఉన్నాయి. ఇంట్లో చెప్పే కదా మా నాన్నగారు ఆర్గానిక్ ఫ్యామిలీ అంటే ఇంట్లో మొక్కలు పెంచుతుంటారు అన్ని, అంతా ప్యూర్ అంతా. సూపర్ రా. దా కూర్చో. ఇంటికి గెస్ట్లు వచ్చారు కదా, వాటర్ పట్టరా. పల్లీలు ఏంట్రా? పల్లి కదమ్మా, వాటర్ వాటర్. పల్లీలు కాదు, వాటర్. అది వాటర్ ఏంటి ఆకుల్లో వేస్తున్నారు? చెప్పే కదా నాన్నగారు ప్యూర్ ఆర్గానిక్. మరి ఎంత ఆర్గానిక్? తాగు. టేస్టీగా ఉన్నారా? అరే ఒకసారి మీ ఆర్గానిక్ డాడీని చూడాలన్నారా? ఇన్ని ఆర్గానిక్ ఇచ్చిన మా డాడీ చూస్తావు కదా. ఆర్గానిక్ డాడీ. ఇప్పుడు వచ్చావు. ఇప్పుడే మా ఫ్రెండ్ సుధీర్ అని చాలా మంచివాడు ఈ రోజే లాటరీలో ఇస్త్రీ పెట్టి వచ్చింది. బాగున్నావా? బాగున్నాను. ఇదే మెల్ల ఆకలి ఏంటి? ఇదిగో 2 నెలల క్రితం జోబులో ఒక విత్తనం వేసా అంతే. ఇదిగో పాకేసింది మొత్తం. ఇది ప్యూర్ ఆక్సిజన్. లోపల మట్టి వేసి విత్తనం వేస్తే చెట్టులా వచ్చేసింది. ప్యూర్ ఆక్సిజన్ పీస్తారు నాన్నగారు. ఇప్పుడు మరి ఒకవేళ ఈ ప్యాంట్ కాదు ఇంకో ప్యాంట్ వేసుకుంటే? ప్యాంటుకు మొక్క ఉంటుంది నాన్నకి. మరి ఆ మొక్కకు వాటర్ ఎలాగా?
నీళ్లు పోస్తా జోబులో పోసుకుంటాడు అచ్చా జోబులో నీళ్ళు పోసుకుంటారా? అనుకున్నావు నేను అదే నీళ్ళే ఎలా పోస్తారా? ఇది చేతికి ఏంటిది మరి? వాచ్ అన్నది ఆర్గానిక్ వాచ్. అవునమ్మా. టైం ఎలా తెలుస్తుంది అందులో? ఫోన్ లో చూడు చూసుకొని అక్కడ చెప్తే చెప్పేస్తారు అతను. అంతే. మన ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆర్గానిక్. మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ ఆర్గానిక్. మీ ఆవిడ ఏరండి? ఆవిడ ఆవిడ కూడా ఆర్గానికేనా? రీసెంట్ గానే చనిపోయింది. ఇంత ఆర్గానిక్ గా ఇంత హెల్తీగా ఉంటే మీ ఇంట్లో చనిపోవడం ఏంటండి? ఏం లేదండి, ఆర్గానిక్ సంభాషణలో అప్పుడప్పుడు చిన్న చిన్న ఆర్గానిక్ గొడవ లేని మధ్యలో నేను ఆర్గానిక్ లెవెల్లో ఒక తిట్టిచ్చాను. దానికి ఆర్గానిక్ లెవెల్లో కన్నీరు కార్చింది. తర్వాత ఆర్గానిక్ పాయిజన్ తీసుకుని చచ్చిపోయింది. ఆర్గానిక్ పాయిజన్? పాయిజన్ కూడా ఆర్గానిక్ ఉంటాయమ్మా, తయారు చేయొచ్చు. నీకు కావాలా? వద్దులేండి. మా తాతగారిని పరిచయం చేస్తాను. మీ తాతగారు కూడా ఉన్నారా? పిలు. తాతగారు నాన్నదా మీ తాతగారా? అదేంటారు అంత ఎంగగా ఉన్నారు? ఆర్గానిక్ ఫుడ్ తింటాడు, ఆర్గానిక్ వాటర్ తాగాడు, గో ఆర్గానిక్ బట్టలు కూడా వేసుకుంటాడు. అందుకనే ఇంత ఏజ్ వచ్చినా ముడతలు వచ్చే కానీ చూసా వైట్ హెయిర్ రాలేదు. సరే మరి ఒకళ్ళు ఆకలి ఇరిగిపోతే ఏం చేస్తారు? ఆకలి చిరిగిపోతే చల్లగా ఉంటది. నేను ఆమ్లెట్ లాంటిది ఏమన్నా తీసుకెళ్ళి కోడి తీసుకురా. ఆ రాళ్ళు కూడా తీస్తారు, 2 రాళ్ళు. పెట్టాలి. ఏం చేస్తున్నారా? ఆర్గానిక్ కదా, మళ్ళీ గుడ్డు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. డాడీకి ఏం తినామో డైరెక్ట్ కోడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ గుడ్డు రాగానే తినేస్తారు. రాళ్ళతో ఏం చేస్తున్నారు? నిప్పు తెప్పిస్తున్నానమ్మా. నిప్ప ఏంటి? కోడికా? పెట్టాలి పెట్టాలి. ఇది పెట్టదు. ఏంటి అది పెట్టేదాకా ఆగాలి ఇప్పుడు నేను? లోపల పెట్టి ఇది పెట్టదు. ఈ లోపు నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను రా. సరే వెళ్ళు, స్నానం వెళ్ళరా. వాష్రూమ్ ఎదురా? ఇదేరా వాష్రూమ్. ఓ ఇదేరా. అరే రాంప్రసాద్, ఏంట్రా బాత్రూమ్ లో చెట్లు ఉన్నాయి మొత్తం? ఆర్గానిక్ బాత్రూమ్ రా. ఆర్గానిక్ బాత్రూమా? మరి పల్లెటూరులో మనం చెట్లలోకి తుప్పల్లోకి వెళ్తాం కదా, నాన్న కమోడ్ చేసి డైరెక్ట్ చెట్లు పెట్టేశారు లోపల. నాకు వద్దులే గానీ. అరే వాళ్ళ మ్యాచ్ ఉందిరా, టీవీ పెట్టు. అక్కడ టీవీ చూసుకో. ఏంట్రా టీవీలు అన్ని ఆకులు ఉన్నాయి? అది ఆర్గానిక్ టీవీ రా. ఆర్గానిక్ టీవీయా? మరి టీవీ ఏం చూస్తారు మీరు? అదే కంటికి మంచిదని చెప్పి నాన్న అదే చూస్తారు రోజు. ఏంటి అలా బాగుంటదని చెప్పి ఆకులు చూస్తూ బ్రతుకుతారా మీరు? ముందు కూర్చో నాన్న, తిన్నాకేం పట్టరా. అది తీసుకురా. అరే మటన్ తింటావా? మటన్ తింటారా? వెళ్ళి తినే. ఆర్గానిక్ అంటే దాన్ని కోసి చంపి ఫ్రిడ్జ్ డీఫ్రిజ్ పెడితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా, డైరెక్ట్ లైవ్ లో బతున్న మేకని తినేస్తాం మేము. ఫ్రెష్ గా తినొచ్చు కదా. ఎలా తినేస్తారు అలాగా మరి? రాక్షసుల మేక లాస్ట్ టైం సండే నాన్న తిన్నారు ఇది. ఎంత బాగుందో ఫ్రెష్ గా. బాబాయ్ నాకు వద్దండి, నాకు వద్దు, నాన్ వెజ్ వద్దు, వెజ్ అని పట్టండి పోనీ. అంటే వెనకాల పెట్టు. ఇదేంటి? షూ నాన్న. ఇది ఆర్గానిక్ షూనా? ఆర్గానిక్ షూ. తిండ్రా నాన్న, తిను. ఏంటి తినాలా? తిన్నా. కాదు ఇది ఎలా తింటారు? ఆకుకూరలు చాలా మంచిది, తినాలి, నమలాలి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుందా? దీంట్లో బెండకాయ ఉంటే దాని టేస్టే వేరు. కొరకు అరే భోజనం అయిపోయింది, వాటర్ తీసుకురా. ఏంట్రా మమాడ పడుతున్నా? ఆర్గానిక్ తెలీదా? ఇదిగో తాగు, వాటర్ తాగు, తాగురా. ఏరా ఏమైంది? ఆడు కొంచెం కాసేపు పడుకొని వెళ్ళమని రా. పడుకోద్దా? రాత్రి ఉండలు పడుకో. సార్ దీంట్లో ఏముందని సార్ పడుకోవడానికి? పడుకో. ఆర్గానిక్ మంచం అది. పడుకో, ఆర్గానిక్ మంచం ఇది. చుట్టూ ఆకులు, మధ్యలో నేల మీద పడుకుంటే ఆక్సిజన్ ఉంటుంది, కింద నడుముకు మంచిది, చాలా మంచిది. పడుకో.
రే ఏంట్రా ఇది? చెప్పా కదా రావద్దని నీకు. అరే నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను, వద్దులేరా బాబు. ఎక్కడికి వెళ్తావు? ఒకసారి మా ఆర్గానిక్ ఫ్యామిలీకి వస్తే ఒక్క రోజున విడిచి తీసుకుని వెళ్ళాలి. చెప్పలేదు మన ఫ్యామిలీ గురించి. చెప్పాను కొంచెం కొత్త కదా అలవాటు అవ్వట్లేదు మనకి అంతే. మీ ఆర్గానిక్ ఫ్యామిలీకి వద్ద అన్నంరా బాబు. మీ తాత ఊపుదా ఉన్నాడు దాన్ని నుంచి. ఇదేమో ఆకలి వేసుకున్నాడు మీ నాన్న. నా వల్ల కాదు, నేను వెళ్తాను. నేను వెళ్ళి సిటీలోనే హ్యాపీగా పబ్బులో గిబ్బులో బ్రతికేస్తాను. నువ్వు ఇల్లు ఆడితో మాట్లాడతాను. ఏంట్రా ఆర్గానిక్ ఫ్యామిలీ గురించి? మీ ఆర్గానిక్ గురించి ఎప్పుడు తెలుసుకుంటారా జనం? ఏనాడైనా ఆర్గానిక్ కే షిఫ్ట్ అవ్వాలందరూ. రారా తాత, రారా. ఆక్సిజన్ చూసుకో. రే ఏంట్రా ఈ టార్చర్ ఎలా భరిస్తున్నారు నువ్వు? 20 years అనిపించండి రా. 20 years అర్థమైందా? సరే నేను వెళ్తాను రా. నాగబాబు సార్, బాగుంది, ఆర్గానిక్ గా ఉంది. గుడ్. రోజా గారు, బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది.